నమస్తే వెల్కమ్ టు 10 Max. మహేష్ సినిమా విషయంలో రాజమౌళి స్ట్రాటజీ ఎవ్వరికీ అర్థం కావట్లేదు. అడిగినా కూడా అప్డేట్స్ ఇవ్వని జక్కన్న ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ సర్ప్రైజ్ ఇస్తున్నారు. దీంతో మీరు మారిపోయారు సార్ అంటూ రాజమౌళిని ఆకాశానికి ఎత్తేస్తున్నారు సూపర్ స్టార్ ఫ్యాన్స్. అంతేకాదు నెక్స్ట్ వచ్చే అప్డేట్ మహేష్ బాబుకి సంబంధించిందే ఉంటుందని ఎగ్జైట్ అవుతున్నారు. మహేష్ రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న అడ్వెంచరస్ సినిమాపై అంచనాలు స్కై లెవెల్లో ఉన్నాయి. ఫస్ట్ రివీల్ ఈవెంట్ కి టైం దగ్గర పడుతూ ఉండడంతో వరుస అప్డేట్స్ తో సూపర్ స్టార్ ఫ్యాన్స్ కి సర్ప్రైజ్ల మీద సర్ప్రైజ్లు ఇస్తున్నారు రాజమౌళి. తనదైన ప్రమోషనల్ స్ట్రాటజీతో అందరి అటెన్షన్ గ్రాప్ చేస్తున్నారు. రీసెంట్ గా పృథ్వీరాజ్ సుకుమారన్ కుంభ ఫస్ట్ లుక్ తో పాటు శృతి హాసన్ పాడిన సంచారి సాంగ్ విడుదల చేసిన రాజమౌళి సినిమాలో కీ రోల్ ప్లే చేస్తున్న ప్రియాంక చోప్రా ఫస్ట్ లుక్ విడుదల చేసి సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ పీక్స్ కి పెంచేశారు. మహేష్ రాజమౌళి సినిమా నుంచి ప్రియాంక చోప్రా పవర్ఫుల్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది. సినిమాలో ప్రియాంక పేరు మందాకినిగా రివీల్ చేశారు డైరెక్టర్. చేతిలో గన్ పట్టుకుని ఫుల్ యాక్షన్ మోడ్ లో ఉన్న ప్రియాంక లుక్ ఆమె క్యారెక్టరైజేషన్ పై ఎక్సైట్మెంట్ పెంచేస్తోంది. ప్రియాంక క్యారెక్టర్ లో చాలా వేరియేషన్స్ ఉంటాయని రాజమౌళి చెప్పడంతో సినిమాలో నెగటివ్ షేడ్స్ ఉన్న రోల్ చేస్తోందా లేక విలన్ గ్యాంగ్ లోనే ఉంటూ మహేష్ కి హెల్ప్ చేసే క్యారెక్టర్ అయ్యుంటుందా అని ప్రియాంక క్యారెక్టర్ పై ఓ రేంజ్ లో డిస్కస్ చేసుకుంటున్నారు ఆడియన్స్. ఫస్ట్ లుక్ పోస్టర్స్ సాంగ్ తో అంచనాలు పెంచేసిన రాజమౌళి ఈ సినిమాకి సంబంధించి నెక్స్ట్ ఇచ్చే అప్డేట్ మహేష్ బాబుకి సంబంధించింది అయ్యుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సూపర్ స్టార్ ఫ్యాన్స్. అంతేకాదు పృథ్వీరాజ్ ప్రియాంకకి కుంభ మందాకిని అని పేర్లు పెట్టిన రాజమౌళి సినిమాలో మహేష్ కి ఎలాంటి పవర్ఫుల్ పేరు పెట్టి ఉంటారు అని ఎగ్జైట్ అవుతున్నారు. అంతేకాదు విడుదలైన సంచారి సాంగ్స్ లోని లిరిక్స్ ని డీకోడ్ చేస్తూ మహేష్ కి శివుడికి సంబంధించిన పవర్ఫుల్ పేరునే రాజమౌళి పెట్టి ఉంటారని గెస్ చేస్తున్నారు. మరి ఈ ఎగ్జైట్మెంట్ కి రాజమౌళి ఈ శనివారం జరిగే గ్రాండ్ ఈవెంట్ తో ఎలాంటి సర్ప్రైజ్లతో ఎండ్ కార్డ్ వేస్తారో వెయిట్ అండ్ సీ. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇక నుంచి మరో లెక్క అంటున్నారు బాలకృష్ణ. అఖండ 2 సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో మార్కెట్ పెంచుకునేందుకు రెడీ అవుతున్నారు. మరి బాలయ్య ఫస్ట్ పాన్ ఇండియా సినిమా విషయంలో బోయపాటి స్ట్రాటజీ ఏంటి? తాండవం సినిమా ప్రమోషన్స్ ఏ రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారు? డిసెంబర్ లో బాక్సాఫీస్ దగ్గర తాండవం ఏ రేంజ్ లో ఉంటుందో చూపించేందుకు రెడీ అవుతున్నారు నందమూరి బాలకృష్ణ. రిలీజ్ టైం దగ్గర పడుతూ ఉండడంతో బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ తో అఖండ 2 సినిమాపై అంచనాలు పెంచేస్తున్నారు. సౌండ్ కంట్రోల్లో పెట్టుకో అంటూ పాన్ ఇండియా వైడ్ తన మాస్ వార్నింగ్ తో రీసౌండ్ వచ్చేలా చేసిన నటసింహం ఇప్పుడు అఖండ 2 సినిమా నుంచి వస్తున్న ఫస్ట్ సాంగ్ ని నేషనల్ వైడ్ రీచ్ అయ్యేలా అదే రేంజ్ లో ప్లాన్ చేసి అందరి అటెన్షన్ గ్రాప్ చేస్తున్నారు. అఖండ 2 సినిమాతో పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేస్తున్నారు బాలకృష్ణ. కెరియర్ లో ఫస్ట్ పాన్ ఇండియా సినిమా కావడంతో తాండవం సినిమాని నేషనల్ లెవెల్లో ప్రమోట్ చేసేందుకు రెడీ అవుతున్నారు. అఖండ 2 సినిమా హిందీ వర్షన్ కి స్వయంగా డబ్బింగ్ చెప్పిన బాలయ్య ఈ సినిమా నుంచి మొదటి పాటగా వస్తోన్న డివోషనల్ ట్రాక్ ని అదే రేంజ్ లో రీచ్ చేసేందుకు ప్లాన్ చేశారు. ఈ శుక్రవారం విడుదలయ్యే అఖండ తాండవం డివోషనల్ సాంగ్ లాంచ్ కోసం ముంబైలో ఓ భారీ ఈవెంట్ ప్లాన్ చేశారు బోయపాటి. అఖండ 2 ప్రమోషన్స్ నేషనల్ లెవెల్లో స్టార్ట్ అవుతూ ఉండడంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నారు బాలయ్య అభిమానులు. అఖండ తాండవం డివోషనల్ ట్రాక్ ఫుల్ వెర్షన్ పై నెక్స్ట్ లెవెల్ ఎగ్జైట్మెంట్ పెరిగిపోతోంది. శంకర్ మహదేవన్, కైలాష్ ఖేర్ వోకల్స్ తో వచ్చిన ఈ సాంగ్ గ్లింప్స్ క్యూరియాసిటీ పెంచేస్తోంది. చేతిలో ఢమరుకం పట్టుకుని అఘోరగా తాండవం ఆడుతోన్న బాలయ్య విజువల్స్ నెక్స్ట్ లెవెల్ అంటున్నారు అభిమానులు. రీసెంట్ గా రికార్డింగ్ కంప్లీట్ చేసిన తమన్ అఖండ తాండవం పాట డివోషనల్ మ్యూజికల్ గా ఒక ట్రాన్స్ లోకి తీసుకువెళ్లడం పక్కా అంటూ చేసిన కామెంట్స్ సాంగ్ పై ఎక్స్పెక్టేషన్స్ పీక్స్ కి తీసుకెళ్లాయి. మరి ఈ రేంజ్ అంచనాలతో వస్తోన్న అఖండ 2 డివోషనల్ ట్రాక్ ఏ రేంజ్ లో ఉంటుందో వెయిట్ అండ్ సీ. మల్టీ స్టారర్ కాకపోయినా కమల్ హాసన్ ప్రొడక్షన్ లో రజనీకాంత్ సినిమా చేస్తుండడం, మూవీకి డైరెక్టర్ కూడా కన్ఫర్మ్ అవటంతో హ్యాపీగా ఫీల్ అయ్యారు తమిళ తంబేలు. ఇక సినిమా సెట్స్ పైకి వెళ్లడమే ఆలస్యం అనుకున్న టైంలో డైరెక్టర్ ఇచ్చిన ఊహించని ట్విస్ట్ ఈ సూపర్ స్టార్ అభిమానుల్ని డిసప్పాయింట్ చేస్తోంది. రజనీకాంత్ కమల్ హాసన్ కాంబినేషన్ లో ఓ బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ సినిమా అయితే కన్ఫర్మ్ అయింది.
కానీ దానికంటే ముందుగా కమల్ హాసన్ ప్రొడక్షన్ లో రజనీకాంత్ హీరోగా నటించే సినిమా రీసెంట్ గా గ్రాండ్ గా లాంచ్ అయింది. రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై తెరకెక్కే ఈ సినిమాని సుందర్ సి డైరెక్ట్ చేస్తున్నట్లు కన్ఫర్మ్ చేస్తూ తలైవర్ 173వ సినిమాని 2027 సంక్రాంతికి విడుదల చేస్తున్నట్లు స్పెషల్ వీడియో కూడా రిలీజ్ చేశారు కమల్ హాసన్. అయితే ఇప్పుడు ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ నుంచి డైరెక్టర్ సుందర్ సి తప్పుకోవడంతో షాక్ లో ఉన్నారు కోలీవుడ్ జనాలు. రజనీకాంత్ హీరోగా కమల్ హాసన్ బ్యానర్ లో తెరకెక్కే సినిమా నుంచి తప్పుకుంటున్నట్లు స్పెషల్ లెటర్ రిలీజ్ చేశారు డైరెక్టర్ సుందర్. అనివార్య కారణాలతోనే ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్టు నుంచి తప్పుకుంటున్నట్లు లెటర్లో మెన్షన్ చేశారు. రజనీ, కమల్ ఇద్దరూ తనకు చాలా ముఖ్యమైన వ్యక్తులు అన్న సుందర్ ఈ సినిమా నుంచి తప్పుకోవడం మాత్రం బాధగా ఉందన్నారు. అయితే ఎప్పటిలానే రజనీ, కమల్ నుంచి గైడెన్స్ తీసుకుంటాను అని లెటర్లో రాసుకొచ్చారు సుందర్ సి. తలైవర్ 173వ సినిమా నుంచి సుందర్ సి ఎగ్జిట్ అవడంతో ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ని ఎవరు డైరెక్ట్ చేస్తారనే చర్చ మళ్లీ తెరపైకి వచ్చింది. ప్రజెంట్ కోలీవుడ్ టాప్ డైరెక్టర్ అయిన లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ ని పక్కన పెట్టి డీసీ మూవీతో హీరోగా డెబ్యూ ఇచ్చేందుకు రెడీ అయ్యారు. డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ విషయానికి వస్తే ఆల్రెడీ రజనీతో చేస్తున్న జైలర్ 2 సినిమాని కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు. మరి ఒకవేళ డైరెక్టర్స్ ఎవరూ ఫైనల్ కాకపోతే రజనీకాంత్ సినిమాని ప్రొడ్యూస్ చేస్తోన్న కమల్ హాసనే ఈ సినిమాని డైరెక్ట్ చేస్తారేమో. వెయిట్ అండ్ సీ. లాస్ట్ వీక్ లానే ఈ ఫ్రైడే కూడా ఇంట్రెస్టింగ్ సినిమాలు థియేటర్స్ కొస్తున్నాయి. దుల్కర్ సల్మాన్ కాంతా సినిమాతో పాటు నాగార్జున ఎవర్ గ్రీన్ బ్లాక్ బాస్టర్ శివ రీరిలీజ్ అవుతుండటంతో క్యూరియాసిటీతో ఉన్నారు ఆడియన్స్. మరి కాంతాతో దుల్కర్ తెలుగులో మరో సక్సెస్ అందుకుంటారా? శివ రీరిలీజ్ కాంతాపై ఎఫెక్ట్ చూపిస్తుందా? ఈ శుక్రవారం 14న థియేటర్స్ లోకి వస్తుంది దుల్కర్ సల్మాన్ కాంతా సినిమా. 1950 మద్రాస్ బ్యాక్ డ్రాప్ లో జరిగిన పీరియాడిక్ సినిమాటిక్ డ్రామాగా కాంతా సినిమాని తెరకెక్కించారు డైరెక్టర్ సెల్వమణి సెల్వరాజ్. దుల్కర్ సల్మాన్తో భాగ్యశ్రీ బోర్సే జోడీగా నటించిన ఈ సినిమాలో సముద్రఖని, రానా కీ రోల్స్ ప్లే చేశారు. బ్లాక్ వైడ్ స్క్రీన్ ప్లేతో వస్తున్న కాంతా మూవీ ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై క్యూరియాసిటీ పెంచేసింది. రానాతో కలిసి దుల్కర్ ప్రొడ్యూస్ చేసిన కాంతా పాన్ ఇండియా మూవీగా ఆడియన్స్ ముందుకొస్తోంది. ఈ సినిమాతో దుల్కర్ తెలుగులో మరో హిట్ అందుకుంటారా అని ఇంట్రెస్టింగ్ గా ఎదురు చూస్తున్నారు అంతా. దుల్కర్ సల్మాన్ కాంతా మూవీతో పాటు ఈ ఫ్రైడే విడుదలవుతున్న మరో చిన్న సినిమా సంతాన ప్రాప్తిరస్తు. విక్రాంత్, చాందనీ చౌదరి హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాలో తరుణ్ భాస్కర్, వెన్నెల కిషోర్ కీ రోల్స్ లో నటించారు. ప్రజెంట్ సొసైటీలో ఎక్కువ మంది ఫేస్ చేస్తోన్న ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లం ఆధారంగా ఈ సినిమాని పవర్ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కించారు డైరెక్టర్ సంజీవ్ రెడ్డి. సినిమా ట్రైలర్, సాంగ్స్ తో పాటు క్రేజీ ప్రమోషన్స్ తో సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేసుకుంది టీం. ఈ 2 సినిమాలతో పాటు అక్కినేని నాగార్జున శివ సినిమా ఈ శుక్రవారమే రిలీజ్ అవుతోంది. ఇండియన్ సినిమా హిస్టరీలో మైల్ స్టోన్ మూవీగా నిలిచిన ఈ సినిమా 36 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా శివ సినిమాని డాల్బీ అట్మాస్ తో 4K వర్షన్లో ఆడియన్స్ ముందుకు తీసుకొస్తున్నారు రామ్ గోపాల్ వర్మ. ఇండియన్ సినిమాల్లో పాత్ బ్రేకింగ్ మూవీగా సెన్సేషన్ క్రియేట్ చేసిన శివ సినిమా రిలీజ్ ని గ్రాండ్ లెవెల్లో ప్రమోట్ చేసి అందరి అటెన్షన్ గ్రాప్ చేసింది టీం. మరి ఈ ఫ్రైడే రిలీజ్ అవుతున్న ఈ సినిమాల్ని ఆడియన్స్ ఎంతవరకు ఆదరిస్తారో వెయిట్ అండ్ సీ. మెగా 158 కోసం టాలెంటెడ్ సినిమాటోగ్రాఫర్ శర్వానంద్ బైకర్ ఫస్ట్ సాంగ్ రిలీజ్. విడుదలైన రాజు వెట్స్ రాంబాయ్ మూవీ ట్రైలర్. ఈ ఇంట్రెస్టింగ్ ఫిలిం న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ బ్రీఫ్ గా చూద్దాం. వాల్తేరు వీరయ్య తర్వాత మెగాస్టార్ చిరంజీవితో బాబీ తెరకెక్కించే మెగా 158 సినిమాకి సినిమాటోగ్రాఫర్ గా నిమిష్ రవి పనిచేస్తున్నట్లుగా కన్ఫర్మ్ చేశారు మేకర్స్. శర్వానంద్ బైకర్ మూవీ నుంచి ప్రెటీ బేబీ లిరికల్ సాంగ్ విడుదలైంది. మాళవిక నాయర్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమా డిసెంబర్ 6న థియేటర్స్ లోకి వస్తుంది. ఈటీవీ విన్ ఒరిజినల్ ప్రొడ్యూస్ చేస్తున్న రాజు వెడ్స్ రాంబాయి మూవీ ట్రైలర్ విడుదలైంది. రియలిస్టిక్ విలేజ్ బ్యాక్ డ్రాప్ లవ్ స్టోరీతో తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 21న విడుదల కానుంది. అల్లరి నరేష్ అప్కమింగ్ మూవీ 12A రైల్వే కాలనీ ట్రైలర్ ట్రెండింగ్ లో దూసుకుపోతోంది. సస్పెన్స్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 21న విడుదల కానుంది. రాజ్ తరుణ్ పాంచ్ మినార్ సినిమా నుంచి విడుదలైన మందు తేరా ఫుల్ వీడియో ఆకట్టుకుంటోంది. కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమా ఈ నెల 31న థియేటర్స్ లోకి వస్తుంది. మెగాస్టార్ చిరంజీవి కొదమ సింహం మూవీ రిలీజ్ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. ఈ నెల 21న ఈ సినిమా 4K వర్షన్లో థియేటర్స్ లోకి వస్తుంది.
మనోజ్ బాజ్పేయి లీడ్ రోల్లో రాజ్ అండ్ డీకే తెరకెక్కించిన ది ఫ్యామిలీ మ్యాన్ 3 వెబ్ సిరీస్ నుంచి విడుదలైన ట్రైలర్ ఆకట్టుకుంటోంది. ఈ నెల 21 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. ఫర్హాన్ అఖ్తర్ లీడ్ రోల్ ప్లే చేసిన పీరియాడికల్ వార్ మూవీ 120 బహదూర్ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. మేజర్ శైతాన్ సింగ్ భాటి రియల్ స్టోరీ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 21న విడుదల కానుంది. రితేష్ దేశ్ముఖ్, వివేక్ ఓబెరాయ్, ఆఫ్తాబ్ శివదాసాని లీడ్ రోల్స్ ప్లే చేస్తోన్న మస్తీ 4 సినిమా ట్రైలర్ ఆకట్టుకుంటోంది. జీ స్టూడియోస్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమా ఈ నెల 21న థియేటర్స్ లోకి వస్తుంది. మైఖేల్ జాక్సన్ బయోపిక్ ఆధారంగా తెరకెక్కుతోన్న మైఖేల్ సినిమా నుంచి విడుదలైన మైఖేల్ టీజర్ ఆకట్టుకుంటోంది. మైఖేల్ జాక్సన్ మేనల్లుడు జాఫర్ జాక్సన్ లీడ్ రోల్ ప్లే చేస్తోన్న ఈ సినిమా 2026 ఏప్రిల్ 24న ఆడియన్స్ ముందుకు రానుంది. సో వ్యూయర్స్ చూశారు కదా, ఇది వాల్టి 10 మార్క్స్. మరిన్ని లేటెస్ట్ అండ్ ట్రెండీ అప్డేట్స్ మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 టీవీ. బాయ్. ఫ్యాషన్ పార్ట్నర్ షాపర్ స్టాప్.